ఓకే, పాస్ట్ హ్యావ్ ఫామ్ ఒక్కటే ఉంటుంది. హ్యాడ్ని పాస్ట్ హ్యావ్ ఫామ్ అంటారు. సో ఈ యొక్క హ్యాడ్ని ఇది చూసేద్దాం ఒకసారి. ఇది చూసిన తర్వాత నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో హ్యాడ్ని పాస్ట్ హ్యావ్ ఫామ్ అంటారనమాట. ఒకప్పుడు కలిగి ఉండేవారు, కలిగి ఉండేది, అతడు ఒకప్పుడు కలిగి ఉండేవాడు అంటే పాస్ట్ ఓనర్షిప్ అనమాట. గతంలో ఒకనికి కలిగి ఉండేది, ఏదైనా ఒక వస్తువు అతనికి కలిగి ఉంది అనుకుంటే కనుక ఈ యొక్క పాస్ట్ హ్యావ్ ఫామ్ని యూజ్ చేసి మనం చెప్పొచ్చు అనమాట. ఒకప్పుడు కలిగి ఉండేవారు అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. గతంలో మనకు కలిగి ఉన్న వాటిని గురించి చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ పక్కన ఎలా ఉపయోగించాలో చెప్దాం. ఇది ఏమీ రాకెట్ సైన్స్ కాదు, చాలా సింపుల్. అన్నిటిలో కూడా చాలా చాలా సింపుల్. ఇది అన్ని సబ్జెక్టులకి కూడా ఒకటే ఫామ్, అది హ్యాడ్ అంతే. పాస్ట్ హ్యావ్ ఫామ్ ఏంటంటే హ్యాడ్. ప్రతి సబ్జెక్ట్కి ఐకి కానీ, వీకి కానీ, యూకి కానీ, సింగులర్ యూ, ప్లోరల్ యూ, లేకపోతే దేకి కానీ, ఆర్ హీ, షీ, ఇట్, లేకపోతే ఏదైనా మేల్ నేమ్, ఫీమేల్ నేమ్, సింగులర్, ప్లోరల్, యానిమల్, బర్డ్, థింగ్, దేనికైనా కానీ హ్యాడ్నే వాడతాం. చాలా ఈజీ ఇది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. రైట్, సో ఫ్యూ ఎగ్జాంపుల్స్ మనం చూసిన తర్వాత ఒక వీడియోని క్లోజ్ చేస్తాను. సో ఐ హ్యాడ్ అ ల్యాప్టాప్. దట్ మీన్స్ వాట్? ఇప్పుడు ఉందా లేదా అనేటువంటిది నీకు సంబంధం లేదు, కానీ గతంలో అతనికి ఒక ల్యాప్టాప్ ఉండేది. నెక్స్ట్, వీ హ్యాడ్ ఎ కార్. మాకు గతంలో ఒక కార్ ఉండేది. ఓకే, గతంలో మాకు ఒక కార్ ఉండేది. యూ హ్యాడ్ అ బైసికిల్. నీకు ఒకప్పుడు బైసికిల్ ఉండేది, ఇప్పుడు స్కూటర్ వచ్చింది. ఒకప్పుడు మాత్రం నీకు బైసికిల్ ఉండేది. గత స్థితిని, గతంలో కలిగి ఉన్న స్థితిని మనం తెలియజేయడానికి, ఈ యొక్క హ్యాడ్ని యూజ్ చేస్తాం. యూ హ్యాడ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఒకప్పుడు మీకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది. దే హ్యాడ్ ఎ కార్. వారికి ఒకప్పుడు ఒక కార్ ఉండేది. ద ట్రీస్ హ్యాడ్ ఫ్రూట్స్. ఇప్పుడు కోసుకుని పట్టుకెళ్ళిపోయారు, కానీ నిన్నో మొన్నో ఆ ట్రీకి ఫ్రూట్స్ ఉండేవి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్, హీ హ్యాడ్ అ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్. అతడికి ఇంగ్లీష్లో డిగ్రీ ఉండింది. షీ హ్యాడ్ అన్ యాపిల్. ఆమెకు ఒక యాపిల్ కలిగి ఉంది, నిన్నో మొన్నో, గతంలో, గత స్థితి. ఇట్ హ్యాడ్ ఎ గోల్డ్ చైన్. ఇప్పుడు ఎవరైనా పట్టుకెళ్ళిపోయారో, లేకపోతే ఆ గోల్డ్ చైన్ ఒకవేళ ఎత్తడి చైన్ అయిపోయిందో తెలియదు, కానీ ఇట్ హ్యాడ్ ఎ గోల్డ్ చైన్. ఒకప్పుడు మాత్రం దానికి గోల్డ్ చైన్ ఉండేది. కర్షక్ హ్యాడ్ అన్ అంబ్రెల్లా. ఓకే, కర్షక్కి అంబ్రెల్లా ఉండేది, కానీ మర్చిపోయి వచ్చాడో ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. అంకిత హ్యాడ్ సన్ గ్లాసెస్. ఒకప్పుడు అంకితకి సన్ గ్లాసెస్ ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. హ్యాడ్ ఎప్పుడు వచ్చినా గతంలో కలిగి ఉన్న స్థితిని తెలియజేస్తుంది. ఓకేనండి. లాస్ట్ వన్, మై గ్రాండ్ మా హ్యాడ్ షార్ప్ టీత్. ఓకే, మా నాయనమ్మ గారికి చాలా పొదునైన పళ్ళు ఉండేవి, ఇప్పుడు ఊడిపోతాయి కదా. వయసు పెద్ద అయ్యే కొలది ఏమైతే పళ్ళు ఊడిపోతాయి. అందుకని ఇది మంచి ఎగ్జాంపుల్. ఇది మై గ్రాండ్ మా హ్యాడ్ షార్ప్ టీత్. మై డాటర్ హ్యాజ్ షార్ప్ టీత్. ఇక్కడ తేడా చూడండి. హ్యాజ్ అనేటువంటిది ప్రజెంట్ హ్యావ్ ఫామ్, ప్రస్తుత స్థితిని తెలియజేయడానికి, ప్రస్తుతం కలిగి ఉన్న వాటిని తెలియజేయడానికి హ్యాజ్ని, హ్యావ్ని వాడతాం. ఓకేనా. సో ప్రస్తుతం కలిగి ఉన్న వాటిని తెలియజేయడానికి ఇది స్క్రీన్ షాట్ తీసుకుంది, కానీ నేను ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తాను. అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంది, కానీ అది స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, దీన్ని, ఇది రిఫరెన్స్కి పనిచేస్తుంది. ఓకే, సో హ్యాజ్, హ్యావ్లు అనేటువంటివి ప్రజెంట్ హ్యావ్ ఫామ్స్. వీటిని ఉపయోగించి మనం ప్రస్తుతం మనకు కలిగి ఉన్నటువంటి స్థితిని చెప్తాం. అంటే ఓనర్షిప్, ప్రస్తుతం మనకు కలిగి ఉన్న వాటిని గురించి చెప్పడానికి ఈ యొక్క హ్యావ్, హ్యాజ్లు ఉపయోగపడతాయి. అలాగే హ్యాడ్ అనేటువంటిది పాస్ట్ హ్యావ్ ఫామ్. అంటే గతంలో మనం ఏదైనా కలిగి ఉన్నాము అని చెప్పాలంటే కనుక ఆ హ్యాడ్ని ఉపయోగించి చెప్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకుని దీన్ని కూడా మీ యొక్క కమ్యూనికేషన్లో యూజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.